హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. ఆర్ఆర్సీ ఎన్ఆర్కి సంబంధించి 4100 యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజే స్టార్ట్ అవుతున్నది. 25th నవంబర్ అనమాట. ఇంకా 24th డిసెంబర్ వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. అయితే షార్ట్ లిస్ట్ అనేది మనకి ఫిబ్రవరి 2026లో 2026 ఫిబ్రవరిలో అయితే మనకి డిక్లేర్ చేసే అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదటైతే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. మొదట రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి అనమాట. మనం అన్ని చదువుకోవాలన్నమాట. అంటే ఏ లొకేషన్లో ఎన్ని వేకెన్సీస్ అంటే మనకి లక్నోలో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి క్లస్టర్స్లో వేరు ఆ యొక్క యూనిట్స్లో అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఇక్కడ ఒక లిస్ట్ అయితే మనకు వస్తుంది అనమాట. అన్ని మనం చూసుకోవడం కోసం మీరు అన్ని చూసుకున్న తర్వాత టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉందన్నమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అయిందనమాట. ఇక్కడైతే మనకి ఇక్కడ 10th మెంబర్స్ ప్రకారం మీకు ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే ఈమెయిల్ ఐడి అనమాట. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే 10th క్లాస్ మెంబర్స్ ప్రకారం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్లస్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏంటంటే మనకి 15 to 24 ఇయర్స్ అనమాట. అంటే 15 నుంచి 24 ఇయర్స్ యాజ్ ఆన్ 24th డిసెంబర్ 2025కి మీకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది. అలాగే SC/ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే 29 అనమాట. అలాగే OBC NC వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 27 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇక డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత జెండర్ మీరు మేలా ఫీమేలా అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. కేటగిరీ యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దానికన్నా ముందు ఏంటంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో లాస్ట్లోకి వెళ్తే మీకు ఒక ఎనెక్జర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎనెక్జర్స్ అంటే మనకి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మనకి ఏ కేటగిరీలో ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకో. సపోజ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి లక్నో క్లస్టర్ అనమాట. ఇది ఉత్తరప్రదేశ్. ఇక్కడ మనకి ట్రేడ్ వైజ్ ఉన్నాయి అనమాట. సపోజ్ ఇక్కడ ఫిట్టర్లో ఎన్ని ఉన్నాయని చూసుకోవచ్చు. అంటే మీ యొక్క కేటగిరీ ఏంటని చూసుకోవచ్చు అనమాట. సో ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకి క్లస్టర్ వైజ్, యూనిట్ వైజ్ ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. ఢిల్లీలో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి, అలాగే హర్యానాలో కూడా మనకి ఉన్నాయన్నమాట. సో అదైతే మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ప్రాసెస్లో. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించింది సెలెక్ట్ అయితే చేసుకో, లేకపోతే నో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఇది ఏంటంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే నో పెట్టేస్తే సరిపోతుంది. రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం ఇక్కడ చేయాలి. ప్లస్ మనకి ఇక్కడైతే ఒక యూఆర్ నో సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని వచ్చిందనమాట. మన ఈమెయిల్ ఐడికి, మొబైల్కి ఒక మెయిల్ అయితే ఒక ఇదైతే వస్తుంది అనమాట, మెసేజ్. అంటే క్రెడెన్షియల్స్ అనమాట, లాగిన్ క్రెడెన్షియల్స్. దాంతో మనం లాగిన్ అయితే కింద లాగిన్ అనే బటన్ ఉందన్నమాట. కింద లాగిన్ అని ఉంది. లాగిన్ అంటే ఇక్కడ మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ మీరు చూసుకున్నట్టయితే కనుక SC/ST, PWD అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎవరికి కూడా ఫీజు లేదనమాట. అలాగే మేల్ క్యాండిడేట్స్లో UR, OBC, EWS క్యాండిడేట్ 100 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే మీరు పే ఆన్లైన్ ఫీ అండ్ ఫిల్ అప్లికేషన్ అని బటన్ దీని మీద క్లిక్ అయితే చేసి ఫీజు అయితే పే చేయాలి. ఎవరికైతే ఫీజు ఉన్నదో వాళ్ళు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థరన్ రైల్వే 100 రూపీస్ వచ్చిందనమాట. కంటిన్యూ అనాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ట్యాక్సెస్తో కలుపుకొని అదే ఛార్జెస్తో కలుపుకొని 102 రూపీస్ 91 పైసా వచ్చిందనమాట. సో ఇక్కడ వ్యాలెట్స్ ఉన్నాయి, యూపీఐ ఉంది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా ఎవరికైతే ఫీజు లేదో వాళ్ళకి ఇలాగ వస్తుంది అనమాట. ఫీ అప్లికేషన్ పేమెంట్ ఎగ్జెంప్టెడ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇలా ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి అప్లికేషన్ ఫామ్లో. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిలీజియన్ అనమాట, ఏ లిస్ట్లో నుంచి మీ యొక్క రిలీజియన్ ఏదైతే అదనమాట. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మనకి మోల్స్ అనమాట. 10th మెమోస్లో అయితే ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి అవి అనేది 2 అనమాట. 2 అంటే ఇవ్వాలి, అంటే విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. సో ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అయితే దాంట్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా. అలాగే ఇక్కడ మనకి అడ్రస్ డీటెయిల్స్లో ఇక్కడ మనకి డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ కంప్లీట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్ తర్వాత సిటీ అనమాట. మీరు ఏ సిటీలో ఉంటున్నారో
అది కూడాను ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేయాలి. అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట, మీ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఏంటంటే ఇక్కడ ట్రేడ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ప్లస్ ఇక్కడ మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీ చేశారో అదైతే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో కనుక చదువుకొని ఉంటే ఐటీఐ, అది ఎన్సీవీటీనా ఎస్సీవీటీనా ఏదైతే అదే అనమాట సెలెక్ట్ అయితే చేసుకో. అలాగే తెలంగాణ అయితే తెలంగాణ అనమాట, తెలంగాణ కూడా కింద అయితే వస్తుంది. దాని సమయం ఎన్సీవీటీనా ఎస్సీవీటీలో చేశారా ఈ యొక్క ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ అనేది. ఇంకా ట్రేడ్ అనమాట, మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారో అది మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్లస్టర్ ఆప్షన్ అనమాట, మనకేంటంటే క్లస్టర్ అంటే మనకి లక్నో అంటే ఉత్తరప్రదేశ్, అలాగే ఢిల్లీ ఉంది, అంబాలా అంటే కనుక మనకి హర్యానా అనమాట, అలాగే ఫిరోజ్పూర్ అంటే మనకి పంజాబ్ అనమాట. సో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో ఆ యొక్క క్లస్టర్స్లో వేరియస్ యూనిట్స్లో మనకి ఉన్నాయన్నమాట వేకెన్సీస్ అన్నీ. సపోజ్ మీరు కనుక లక్నోలో కదా ఢిల్లీకి తీసుకుంటే ఢిల్లీకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ మనకి వస్తాయి అన్నమాట. ఏంటంటే సిఎన్డబ్ల్యూ ఉన్నది, అలాగే వర్క్షాప్స్ ఉన్నాయి, లోకో షెడ్ ఉంది. అలాగే ఇంకొక ఆప్షన్ తీసుకుంటే కనుక మీరు ఉత్తరప్రదేశ్ సరే లక్నో తీసుకుంటే లక్నోకి సంబంధించి బ్రిడ్జ్ వర్క్షాప్ ఉంది, అలాగే క్యారేజ్ వర్క్షాప్ ఉంది, అలాగే ఎల్కేఓ డివిజన్ ఉంది, అలా ఉన్నాయన్నమాట. సో దాని ప్రకారం మీకు దేనికి ముందు చూసుకోవాలన్నమాట. మీరు ఏంటంటే నోటిఫికేషన్ లాస్ట్లో చూసుకుంటే మీకు ఏ క్లస్టర్లో ఏ యూనిట్లో ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీ ట్రేడ్లో మీ యొక్క కేటగిరీలో దాన్ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు మీరైతే అప్లై చేసే ముందు ఒకసారి కనుక దాన్ని వర్కౌట్ చేసుకుంటే మీకు ఇది ఒక ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట సెలెక్ట్ అయితే చేసుకోవడానికి. సో ఈ ఆప్షన్స్ అన్నీ మనం వరుసగా ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి అవే వస్తాయి, ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు అంటే 10th క్లాస్ అనమాట, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, అలాగే మార్క్స్ సిజిపిఏ సిస్టంలో ఉన్నారా, అదే మార్క్స్ అయితే మార్క్స్ ఇక్కడ వేసుకోవాలి, లేదంటే గ్రేడ్ అయితే గ్రేడ్ అనమాట. గ్రేడ్ అయితే కనుక మొత్తం గ్రేడ్ అంతా మీకు వచ్చినటువంటి ఇది ఎంత అనేది ఇక్కడ వేసుకోవాలని పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. లేదు మీకు డైరెక్ట్ మార్క్స్ సిస్టంలో ఉంటే మార్క్సే వేసేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. అలాగే ఐటీఐకి సంబంధించి బోర్డు లేదంటే ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీరు ఈ యొక్క ఏ ఐటీఐలో చదువుకున్నారు, ఏ ఇయర్లో చదువుకున్నారు, అట్లాగే ఇంకేంటంటే ఇక్కడ మనకి సెమ్ వైజ్ ఇవ్వాలన్నమాట. మార్క్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి, అలాగే మార్క్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఐటీఐ సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4. సో మీరు ఎప్పుడైతే ఆ యొక్క ఇది చేశారనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇలాగా ఏ ఇయర్లో చదువుకున్నారో ఆ యొక్క, అట్లాగే ఇక్కడ మార్క్స్ అనమాట, టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే ఫస్ట్ సెమ్లో మీకు మొత్తం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మీకు అలాగే 10th మార్క్స్ పర్సంటేజ్, ఈ యొక్క మార్క్స్ పర్సంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి జాగ్రత్తగా మీరైతే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సెమ్ 1, 2, 3, 4 1-2 సార్లు చెక్ చేసుకొని టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడ మనకి మీకు కనుక సిజిపిఏ సిస్టమ్ అలాగే గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక మార్క్స్లోకి మార్చుకోవాలన్నమాట. సిజిపిఏ అప్టైన్ బై ద అప్లికెంట్స్ షుడ్ బి కన్వర్టెడ్ టు ద యాక్చువల్ మార్క్స్ అలాగనమాట. సో దాని ప్రకారం మీరు ఇక్కడ సేవ్ అప్లికేషన్ అని దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. బోర్డు అనమాట, లేదంటే ఇన్స్టిట్యూట్ నేమ్, మీరు ఎక్కడ చదువుకున్నారు అనేది కాలేజీ నేమ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి, మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ సెమ్ 1కి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే మ్యాక్సిమం మార్క్స్ అంతా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేసుకో, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4 అనమాట. ఈ విధంగా 4 సెమ్స్కి సంబంధించి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత సేవ్ అన్ అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సెమ్ వైజ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి 4 సెమ్స్లో, ఇయర్ కూడా ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఆ ఇయర్ ఒకటే ఇయర్ ఉంటుంది, అలాగే అలా ఎట్లా ఉంటే అలాగనమాట. మీ యొక్క మార్క్స్ మెమోస్ ప్రకారం ఆ విధంగా ఆ సెమ్ ఏ ఇయర్లో చదువుకున్నారో, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట. యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ అని వచ్చింది. క్లిక్ హియర్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని వచ్చింది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్, అలాగే ఇక్కడ 10th సర్టిఫికేట్, 10th మార్క్ షీట్, ITI మార్క్ షీట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఫోటో, థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 50 KB అనమాట. 10 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. మిగతా డాక్యుమెంట్స్ వచ్చేసరికి 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అని ఇచ్చారు. ఫస్ట్ ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ అనాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఆ యొక్క ఫోటోని సెలెక్ట్ అయితే చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. క్లిక్ హియర్ టు రివ్యూ అండ్ ఫైనలైజర్ అప్లికేషన్. దీన్ని క్లిక్ చేసి చెక్ అయితే చేసుకోవాలి ప్రివ్యూ. నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక మన అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని పైన వస్తున్నాయి. చెక్ చేసుకోవాలన్నమాట. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. మీరు మిస్టేక్స్ ఏదైనా చేసి తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి.